హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ రియల్ ఎస్టేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం మరొక అండర్ కన్స్ట్రక్షన్ హౌస్తో మీ మొదలకు వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి సగం కన్స్ట్రక్షన్, అంటే 70% ఆఫ్ ద వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 30% హౌస్ అనేది పెండింగ్ ఉందన్నమాట. సో ఆ పెండింగ్ ఉన్న హౌస్ని ఎవరైనా కొంటారా అన్నట్టుగా హౌస్ ఓనర్ అనే అతను రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. ప్లీజ్ ఎవరైనా కనుక కొనేవాళ్ళు ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే ఇంత అందమైన G+1 హౌస్ అనేది మీకు కేవలం 20 లక్షలకి మాత్రమే లభిస్తుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూసేయండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు కనుక ఈ హౌస్ నచ్చినట్టయితే ఇమీడియట్లీ మాకు కాంటాక్ట్ అనేది అవ్వండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి స్పేషియస్ కిచెన్ ఏరియా అనమాట. దాని పక్కనే మీకు పూజ గది అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా చూస్తున్నది వచ్చేసి హాల్ వ్యూ. దాని పక్కనే వచ్చేసి మీకు బెడ్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. అండ్ దాని పక్కనే మీకు టీవీ లాంజ్ ఏరియా ఉంటుంది. దాని పక్కనే వచ్చేసి మీకు మరొక బెడ్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇన్లెట్ డోర్స్ వైజ్గా చూసుకున్నట్టయితే మీకు 2 ఇన్లెట్ డోర్స్ అన్నట్టుగా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వేరే ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల హౌస్ అయితే హాఫ్లోనే కన్స్ట్రక్షన్ అనేది ఆపేశారనమాట. 70% అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కేవలం 30% మాత్రమే పెండింగ్ ఉంది. మీరు 20 lakhsకి హౌస్ అనేది కొనేసుకొని మిగతాది ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఆ 30% కన్స్ట్రక్షన్ కనుక కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకు ఈ హౌస్ అనేది రెంటల్ పర్పస్ అన్నట్టు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మంచి విల్లా ప్యాటర్న్లో హౌస్ అయితే బిల్డర్ కన్స్ట్రక్షన్లో అన్నట్టుగా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఏదైతే ప్యాటర్న్లో మీకు గ్రౌండ్ ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ చేశారో అదే ప్యాటర్న్లో మీకు టాప్ ఫ్లోర్ అనేది కూడా కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట. సో ఇంత చక్కనైన హౌస్ అనేది కేవలం 20 లక్షలకి మాత్రమే మీకు లభిస్తుంది. సో హౌస్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉందో. ఇంకా హాఫ్ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఆ సామాన్లు అనేవి అలానే వదిలేశారు. సో మీరు మొత్తం వీడియో చూసిన తర్వాత మీరు ఒక ఐడియా వస్తుందన్నమాట, ఎంత వర్క్ అనేది పెండింగ్ ఉంది, మీరు ఎట్లా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి. వీడియోలో చూస్తే మీకు ఒక 50-60% అర్థమవుతుంది. కాబట్టి వీడియో చూసిన తర్వాత మీరు 20 lakhs కట్టగలను అండ్ ఇంత మంచి G+1 హౌస్ అనేది సొంతం చేసుకోగలను అన్న థాట్ వచ్చిందంటే ఇమ్మీడియట్లీ మా ఆఫీస్కి రండి. డైరెక్ట్గా మీకు ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే హౌస్ ప్లేస్ ఉంటుందో మా రిప్రజెంటేటివ్ తీసుకెళ్తారు, మొత్తం హౌస్ చూపిస్తారు. హౌస్ మొత్తం చూసిన తర్వాత అప్పుడు పర్చేస్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే దాని ప్రకారం మీరు ప్లాన్ అనేది చేసుకోండి. అండ్ కేవలం హౌస్ ఒక్కటి చూపించడం కాదు ఫ్రెండ్స్, మీకు హౌస్ నచ్చినట్టయితే ఒకవేళ మీకు అమౌంట్ షార్టేజ్ అయినట్టయితే మేము బ్యాంక్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మీకు బెస్ట్ బ్యాంక్లో తక్కువ రేటుకి ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. లేదు అనుకుంటే మీరు ఆన్ క్యాష్ మీరు పేమెంట్ చేసుకోవాలని అనుకుంటే మేము మంచిగా మీకు రిజిస్ట్రేషన్ యొక్క A to Z ప్రాసెస్ అంతా అయిపోయేంత వరకు మా రిప్రజెంటేటివ్ మీకు తోడుగా ఉంటారు ఫ్రెండ్స్. సో మొత్తం A to Z అంతా ప్రాసెస్ అంతా మేమే చూసుకుంటాము. సో ఎందుకంటే మేము ఆల్రెడీ మార్కెట్లో చాలా ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి మాకు ఆ నేమ్ అనేది ఉంది. మేము డిఫరెంట్ బ్యాంక్స్తో ప్లస్ రిజిస్టర్ ఆఫీస్తో అట్లా మాకు చాలా టైఅప్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మొత్తం ప్రాసెస్ అంతా మేమే చూసుకుంటాము. సో హౌస్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అండర్ కన్స్ట్రక్షన్ హౌస్ అనేది. సో 30% మాత్రమే పెండింగ్ ఉందన్నమాట. సో కేవలం 20 లక్షలు కట్టినట్టయితే ఇంత అందమైన హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. సో చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఇదే ప్యాటర్న్లో మీకు కిచెన్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేశారు క్వాలిటీ టైల్స్తో. అండ్ ఈవెన్ డోర్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క దగ్గర టేకు చెక్క యూజ్ చేయడం అనేది జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంత చక్కనైన హౌస్ అనేది చాలా తక్కువ ధరకు అన్నట్టుగా మీకు లభిస్తుంది. అండ్ డోర్స్ కూడా చూస్తున్నారు కదా, టేకు చెక్కతో చేసిన డోర్స్. అండ్ వాష్రూమ్లో కూడా కంప్లీట్ టైల్స్ యూజ్ చేశారు. అండ్ వాష్రూమ్ కూడా ఒకటి ఇండియన్ ప్యాటర్న్లో ఒకటి వెస్టర్న్ ప్యాటర్న్లో అన్నట్టుగా కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంత బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ పైన కూడా LED లైట్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి, కొంచెం ఎలక్ట్రీషియన్ వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. అండ్ కంప్లీట్ రినోవేషన్ అనేవి కూడా కొంచెం వర్క్స్ అనేవి కూడా పెండింగ్ ఉన్నాయి అన్నమాట. సో అన్ని పెండింగ్ వర్క్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, గ్రౌండ్ ఫ్లోర్ ఎట్లుందో ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ అనేది ఎలా ఉందో నేను మీకు టాప్ ఫ్లోర్ అనేది కూడా చూపిస్తాను. సో అది మొత్తం చూసిన తర్వాత అప్పుడు మీరు డెసిషన్కి అనేది రండి. సో ఇప్పుడు మనం వచ్చేసేసి టాప్ ఫ్లోర్, హౌస్ యొక్క టాప్ ఫ్లోర్ చూద్దాము. దాన్ని బట్టి మీకు ఒక కాలనీ వ్యూ అనేది ఎలా ఉందనేది దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. సో ఇదంతా కంప్లీట్గా చూస్తున్నది వచ్చేసి టెర్రస్ ఏరియా అనమాట. చుట్టుపక్కల కూడా మీకు హౌసెస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి డౌన్ ద లైన్ ఇంకో 1-2 yearsలో కూడా ఏరియా అనేది డెవలప్ అనేది అవుతుంది అనమాట. సో హౌస్ అయితే చూసేసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉందో.
ఇదంతా వచ్చేసేసి సరౌండింగ్ కాలనీ వ్యూ అనమాట. అక్కడక్కడ మీకు హౌసెస్ అనేవి కూడా కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం ఒక 2-3 ఇయర్స్ లేదు అంటే 5 ఇయర్స్ లోపల హౌస్ అనేది చాలా చాలా డెవలప్ అయిపోతుంది అండ్ ఏరియా కూడా డెవలప్ అయిపోతుంది. మీకు నియర్ బై వచ్చేసేసి ఐటీ కంపెనీస్ అనేవి కూడా ఉన్నాయి అన్నమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంత చక్కనైన హౌస్ అనేది కేవలం 20 లక్షలకి మాత్రమే లభిస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, హౌస్ అయితే ఎంత చక్కగా ఉందో అండ్ ఇంత మంచి చక్కగా ఉన్న హౌస్. మ్యాక్సిమం మార్కెట్ ప్రైస్ డౌన్ ద లైన్ చూసుకున్నట్టయితే 50, 60, 70 lakhs కూడా ఉండొచ్చు. ఇంత చక్కనైన హౌస్ మీకు కేవలం 20 లక్షలకి మాత్రమే లభిస్తుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకోసం ఇలాంటి ఎమర్జెన్సీ హౌసెస్ సేల్స్ మాత్రం తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.